నమో డ్రోన్ దీదీ పథకానికి ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఈ డ్రోన్లను ఉపయోగించడానికి ట్రైనింగ్ ఎలా ఇస్తారు? ఇలాంటి సందేహాలు చాలానే ఉన్నాయి. వీటన్నిటికీ ప్రభుత్వ పథకం కింద ఓ ప్రణాళిక రూపొందించారు. ఈ డ్రోన్ల వల్ల గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబన మాత్రమే కాదు, కుటుంబ డైనమిక్స్లోనూ సానుకూల మార్పులు రాబోతున్నాయని అనుకుంటున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలు మాత్రమే నమో డ్రోన్ దీదీ పథకానికి దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు. స్కీమ్ ద్వారా పొందిన డ్రోన్లను వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలి. దరఖాస్తు చేసుకోవటానికి మహిళా ఎస్హెచ్జీల రిజిస్ట్రేషన్ నంబర్, మహిళా సభ్యుల ఆధార్ కార్డ్, మహిళా ఎస్హెచ్జీల బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ నెంబర్ వంటివి అవసరమవుతాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లా కమిటీలు నమో డ్రోన్ దీదీ పథకం కింద అర్హులైన మహిళా ఎస్హెచ్జీలను ఎంపిక చేసి షార్ట్ లిస్ట్ చేస్తాయి. ఈ సెలక్షన్లో జిల్లా కమిటీలు సంబంధిత మహిళా ఆర్థిక స్థితి, సామాజిక పనితీరు ఆధారంగా గ్రూపులను ఎంపిక చేస్తాయి. ఎంపికైన గ్రూపు వివరాలను సంబంధిత ఎస్హెచ్జీల లీడర్లకు తెలియజేస్తారు. ఇలా నమో డ్రోన్ దీదీ పథకం కింద ఎంపిక చేసిన ఎస్హెచ్జీలలోని మహిళా సభ్యులందరికీ డ్రోన్ ఆపరేషన్, టెక్నాలజీపై శిక్షణ ఇస్తారు. ఇక లబ్ధిదారులైన మహిళలు సమీపంలోని ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాన్ని లేదంటే గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించి నమో డ్రోన్ దీదీ పథకానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. నమో డ్రోన్ దీదీ పథకం కింద మహిళలకు డ్రోన్ టెక్నాలజీ, వ్యవసాయంలో దాని వినియోగానికి సంబంధించిన వివిధ అంశాలను కవర్ చేస్తూ సమగ్ర శిక్షణ అందిస్తారు. ట్రైనింగ్ ప్రోగ్రాంలో అనేక అంశాలుంటాయి. డ్రోన్ పైలటింగ్లో భాగంగా డ్రోన్లను టేక్ ఆఫ్, ల్యాండింగ్ చేయటం, నావిగేషన్ స్కిల్స్, బ్యాటరీ నిర్వహణ వంటివన్నీ నేర్పిస్తారు. పంటల పర్యవేక్షణ, పురుగుల మందులు, ఎరువులు చల్లటం, విత్తనాలు విత్తటానికి డ్రోన్లను ఎలా ఉపయోగించాలో ట్రైనింగ్ ఇస్తారు. ఇలా మహిళా సాధికారత దిశగా నవంబర్ 30, 2023న ఆవిష్కరించిన నమో డ్రోన్ దీదీ పథకం వ్యవసాయ విప్లవంలో మహిళలను కీలక స్థానాల్లో ఉంచుతుంది. నమో డ్రోన్ దీదీ పథకం ద్వారా ఆధునిక వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం సంచలనాత్మక శక్తిగా మారబోతుందనటంలో సందేహం లేదు. వ్యవసాయంలో సాంప్రదాయ ఉత్పత్తులను పునర్నిర్మించడంతో ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరుగుతుందని అంతా ఆశిస్తున్నారు. ఒకప్పుడు వైమానిక వాహనాలు సైనిక కార్యకలాపాల్లో, ప్రయాణ, వినోద వ్యవహారాల్లో ఉండగా ఇటీవలి సంవత్సరాల్లో అవి వ్యవసాయంలో భాగంగా మారాయి. వ్యవసాయ సామర్థ్యం, ఖచ్చితత్వంతో కూడిన స్థిరమైన వనరుల నిర్వహణ సహాయకారిగా మారాయి. వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన అనేక అప్లికేషన్లు రూపాంతర ప్రభావం అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఈ వైమానిక అద్భుతాలు కేవలం సాధనాలు మాత్రమే కాదని, ప్రపంచ ఆహార భద్రతను నిర్ధారించడంలో ఒక గొప్ప మార్పును సూచిస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. అలాగే స్థానిక వ్యవసాయ సరఫరా గొలుసులు, గ్రామీణ శ్రేయస్సుకు సమగ్ర సహకారిగా మహిళలను శక్తివంతం చేయటంలో డ్రోన్ల పాత్ర ప్రముఖంగా నిలవనుందని అభిప్రాయపడుతున్నారు. పురుగు మందులు, ద్రవ ఎరువుల పిచికారీ కోసం డ్రోన్ల వినియోగం రైతులకు శారీరక శ్రమ నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా వేగవంతమైన, మరింత సమర్థవంతమైన పద్ధతిని పరిచయం చేస్తుంది. ఈ డ్రోన్ల వల్ల ఉత్పాదక వ్యవసాయ పనులకు ఎక్కువ సమయం కేటాయించే అవకాశం ఉంటుంది. నమో డ్రోన్ దీదీ పథకం దేశవ్యాప్తంగా వివిధ ఎరువుల కంపెనీలను కూడా కొత్త ఆవిష్కరణల వైపు నడిపే అవకాశం ఉంటుంది. అలాగే దేశ నిర్మాణంలో, ముఖ్యంగా గ్రామీణాభివృద్ధికి తోడ్పడే మహిళా రైతుల ఆర్థిక శ్రేయస్సులు ఇవి తోడ్పాటునందిస్తాయి. అలాగే వ్యవసాయంలో రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న భారతదేశం ఎరువుల దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటాన్ని ఈ పథకం పరిష్కరిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే రసాయనిక ఎరువుల వాడకం వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో నేల నాణ్యత క్షీణిస్తోంది. నేల నాణ్యతను కాపాడేందుకు రసాయన, జీవ ఎరువుల మధ్య సమతుల్యతను సాధించడంపై, రైతులకు అవగాహన కల్పించడంపై ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. బయోఫెర్టిలైజర్స్, సేంద్రియ ప్రత్యామ్నాయాలు, రసాయన ఎరువులతో కలిపి నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవటం, ఉత్పాదకతను కొనసాగించటం అనే రెండు ప్రయోజనాలకనుగుణంగా చర్యలు ఉండాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఈ అవసరాన్ని గుర్తించి భారత ప్రభుత్వం నానో ఎరువులను ప్రవేశపెట్టింది. వీటిని సమర్థవంతంగా పంట ఆకులపై పిచికారీ చేయొచ్చు.
ఇందులో భాగంగానే ఈ విప్లవాత్మక పథకం డ్రోన్ టెక్నాలజీ ఏకీకరణతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ పద్ధతులను పునర్నిర్మించే అవకాశం ఉంటుంది. ఇక ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా మూసివేసిన యూనిట్లను పునరుద్ధరించడం, కొత్త వాటిని స్థాపించడం, రైతులకు స్థిరమైన ఎరువుల ధరలను నిర్ధారించడంపై ప్రభుత్వం దృష్టి పెడుతుంది. కరోనా మహమ్మారి గడ్డుకాలం తరువాత ప్రపంచం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ చొరవ సంచలనాత్మక ద్రవ నానో ఎరువులకు దారితీసే అవకాశముంది. వ్యవసాయ డ్రోన్ల పరిచయం వల్ల పురుగు మందులు, ద్రవ ఎరువులను ఆటోమేటిక్గా ఉపయోగించడం ద్వారా వ్యవసాయ పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు కూడా వస్తాయి. దీనివల్ల సమయాన్ని ఆదా చేయటమే కాకుండా సురక్షితమైన, మరింత సమర్థవంతమైన ఉత్పత్తి కూడా సాధ్యమవుతుంది. ఇక ఈ పథకం కేవలం గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు సాధికారత కల్పించటమే కాకుండా డ్రోన్ తయారీ, పైలటింగ్, మెకానిక్స్, స్పేర్ పార్ట్ డీలర్షిప్ వంటి రంగాల్లోనూ యువతరానికి ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది. అలాగే మహిళా డ్రోన్ పైలట్లు కీలక పాత్ర పోషిస్తున్న వ్యవసాయ కుటుంబాల్లో జీవనోపాధిని మెరుగుపరుస్తుంది.